సికింద్రాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు కార్పొరేటర్ నిహారిక. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి కట్టబెట్టారంటూ ధర్నాకు దిగారు. శాంతి కోటేష్ గౌడ్ లాంటి అవినీతి అక్రమార్కులకు పదవులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు కార్పొరేటర్ నిహారిక. వెంచర్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈరోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈరోజు పెట్టారు. అయితే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మేయర్ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈరోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసుకుని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుడుస్తూ వీళ్ళే ప్లాట్లు చేసి అమ్ముతారు. మళ్ళీ వీళ్ళే ఏదో ఉద్యమం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచర్లు చేసుకుంటూనే ఉంటున్నారు కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు పెద్దలు ఉన్నారో, మేడ్చల్లో 4 పెద్దలు ఉన్నారో నేను అందరిని వెళ్ళి కలిశాను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే కానివ్వండి, కాంప్రమైజ్ అవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులని మేయర్ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? దగ్గరుండి కండువాలు ఎలా అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఏమైపోవాలి? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి? వీళ్ళు వస్తారు, మేము కార్పొరేటర్, మేము సిట్టింగ్ కార్పొరేటర్, సీట్లు కావాలని అడుగుతాం. అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా? 10 రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చొని పోరాడకుండా వచ్చి అధికార పార్టీలో చేరిన వాళ్ళకి మీరు ఏంటి అంటే ఇంతకుముందు పార్టీకి పనిచేసిన